చెప్పాలి మేడం, మీ దగ్గరకు వచ్చి సక్సెస్ అయింది మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది దీప్తి? 15 ఇయర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు? ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చినావు. సంవత్సరం అవుతుంది కదా. ఓకే. సో ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నావు? ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయింది మేడం. వచ్చేసి మళ్ళా సెకండ్ సైకిల్ హార్ట్ వచ్చి ఆగిపోయింది మేడం. సో ఒక ఐవీఎఫ్ సైకిల్ అయింది, దాని తర్వాత ఒక ఐవీఎఫ్ సైకిల్, 2 ఐవీఎఫ్ సైకిల్స్ అయినాయి కదా నీకు? 2 ఐవీఎఫ్ సైకిల్స్ బయట అయింది. అవును మేడం. ఒకటేమో ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అయింది, దాని తర్వాత ఇంకొకటి మళ్ళీ అసలు అతుక్కోనే లేదు. అవును మేడం, అతుకోలేదు మేడం. దాని తర్వాత దాని తర్వాత ఇక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చాను మేడం. ఆ తర్వాత మీరే చాలా కేర్ చేశారు మేడం. ట్రీట్మెంట్ బాగా సక్సెస్ అయినట్టుగా చేశారు మేడం. మన దగ్గర థర్డ్ ఐవీఎఫ్ సైకిల్ అయింది మేడం. బయట 2 ఐవీఎఫ్ సైకిల్స్ ఆల్రెడీ అయ్యాయి. మన దగ్గర ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ను 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినాం కదా. 2 ఎంబ్రియోస్ తోని పాజిటివ్. ఇప్పుడు ఆల్మోస్ట్ టీఫా స్కాన్ కూడా అయిపోయింది, బాగుంది, బాగా వచ్చింది. సో సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 20 వీక్స్ నడుస్తున్నాయి మేడం. టీఫా స్కాన్ కూడా అయిపోయింది. సో షీఈ్ అ కేస్ ఆఫ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. ఆల్మోస్ట్ బయట 2 ఐవీఎఫ్ సైకిల్స్ అయిపోయాక మన దగ్గర ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్, ఫర్ హర్ ఇట్ ఇస్ థర్డ్ ఐవీఎఫ్ సైకిల్. సో షీ కన్సిడర్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ట్రాన్స్ఫర్ 2 ఎంబ్రియోస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. 2 ఎంబ్రియోస్ లో మేజర్లీ ఏంటంటే బికాస్ ఇట్స్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, వి టుక్ ఆల్ ద ప్రికాషన్స్. ఈసారి వి వెంట్ ఫర్ ఆల్ మెడికేషన్, ప్రాపర్గా అన్ని ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యి we could get her pregnancy till 20 weeks ఇప్పుడు. అవును మేడం. టీఫా కూడా అయింది. టీఫా ఇస్ ఆల్సో నార్మల్. మంచిగా ఉంది మేడం. ఇప్పుడు మూమెంట్స్ తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి మేడం. చాలా బాగుంది, ఇప్పుడు వరకే చాలా బాగుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరం తిరిగిన దీప్తి, ఎలా అనిపించింది? అంటే లేట్ అవుతుంది అలా ఏం లేదు మేడం, హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు వరకు ఎంతగా ఏం చెప్పాలి మేడం, మీ దగ్గరకు వచ్చి సక్సెస్ అయింది మేడం. సంవత్సరం టైం పట్టింది కదా, ఎక్కడైనా అసలు అవ్వదు అట్లా అనిపించిందా? లేకపోతే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉన్నావు ఈసారైనా ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకున్నాం మేడం? అసలు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తోనే ఉంది అయినట్టు. అట్లా ప్రీవియస్ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది కదా, అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాను. అందుకే నేను ఇంకా పంపిలేదు, ఇంకా 20 వీక్స్ ఉంది, చూద్దామని, అదే ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అని. అవును.